కంచె గచ్చిబౌలిని కాపాడుకుందాం, పోరాటం ఇంకా మిగిలే ఉంది, అందరూ కలిసి రావాలి. విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, కేటీఆర్ బహిరంగ లేఖ. ఎస్, కంచె గచ్చిబౌలి యొక్క భూములను 400 ఎకరాలను తీసుకుపోయి మరి బాంబే కంపెనీకి కట్టబెట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇది ఎక్కడ కూడా ఏ టెక్నాలజీలో సృష్టించింది కాదు, సోషల్ మీడియాలో ఫేక్ వీడియోల ప్రచారం కాదు. ఇది తెలంగాణ ప్రజల యొక్క ఏమంటారు ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రకృతి, తెలంగాణ వృక్షాలు, తెలంగాణ సంపద అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. సో ఖచ్చితంగా కంచె గచ్చిబౌలి గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. ఇంకా ఎందుకంటే 7వ తారీఖు ఈరోజే కాబట్టి, ఈ రోజు వరకు స్టే ఇచ్చింది కాబట్టి ఇంకా కొట్లాడాల్సినటువంటి పని ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా మనకి డాక్యుమెంట్స్తో సహా అడ్డంగా దొరికిపోయింది ప్రభుత్వం బాంబే కంపెనీలకు ఇచ్చి. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా హెచ్సియుకే రావాలి ఆ భూములు అని చెప్పి. ఎందుకంటే హెచ్సియు హ్యాండ్ ఓవర్లో ఉంటే ఆ వృక్షాలను, ఆ జంతువులను, మూగ జీవులను కాపాడచ్చు అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. హైదరాబాద్కి జరిగిన అభివృద్ధి చాలు, చెట్లు నరుక్కుంటూ పోయి అన్నీ మనం కడతా ఉన్నాం కదా చాలు, ఇంకా వేరే అంతకుమించి ఏం వద్దు అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ